పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ పవిత్ర సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్య వాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి ఒక గొప్ప యథార్థమైనటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, నా రాకడ ఏ విధంగా ఉంటుందంటే, అలనాడు నోవా దినాలు ఎలాగున్నాయో, లోతు దినాలు ఎలాగున్నావో అదే రీతిలో నా రాక ఉంటుందని చెప్పేసి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. నోవా దినాలలో జరిగినటువంటి సంఘటన మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, వారు తినుచు త్రాగుచు సుఖించుచు వివాహమాడుచు వారు జీవితాన్ని కొనసాగించి ఉన్నారు. అనుకోనటువంటి రీతిలో జల ప్రళయము ద్వారా వారందరూ కూడా నాశనమైపోయి ఉన్నారు. ఎవరైతే ఆ నోవలో ఉన్నారో వారు మాత్రమే బ్రతికి బట్టగట్టగలిగి ఉన్నారు. అదేవిధంగా లోతు సమయంలో కూడా ఆకాశము నుండి అగ్ని వర్షము రావడము ద్వారా అంతా కూడా దహింప చేయబడి ఉన్నది. కనుక తనను తాను కాపాడుకోవాలన్నటువంటి వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని ప్రభు కోసం త్యాగం చేసినటువంటి వాడు తన ప్రాణాన్ని రక్షించుకున్నాడని ఈనాడు క్రీస్తు భగవానుడు శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది విన్నటువంటి శిష్యులందరూ కూడా ఇది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, కళయభారం ఉన్న చోటే రాబందులు ఉండునని ప్రభు పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఈ సువిశేష పట్టణము ద్వారా మనము తెలుసుకోవాల్సినది ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఏ సమయంలో వస్తుందో మనకు తెలియదు. కానీ మనము జీవించినంత కాలము మన జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తూ, మనం మాట్లాడేటువంటి మాటలో, చూచేటువంటి చూపులో, వేసేటువంటి అడుగులో, చేసేటువంటి కార్యాలలో అన్నిటిలో కూడా సమసిద్ధులమై నేను చేసేది ప్రతి ఒక్కటి కూడా నా ప్రభు కోసమే, నేను జీవించేటువంటి ఈ జీవితము కూడా నా ప్రభు కోసమేనని మనము ప్రతి నిత్యము కూడా ప్రభు రాక కోసమై మనం తయారై ఉన్నట్లయితే దేవుని మనము చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, లేదు ఈరోజు సుఖాన్ని నేను ఈరోజు పొందుతాను, ఈరోజు పాపాన్ని నేను రేపొద్దున పోయి ఈ పాపోచ్చారణ ద్వారా, పాప సంకీర్తనం ద్వారా నా పాపాలను నేను ఒప్పుకుంటాను, అయినా ఈరోజు క్షణికమైనటువంటి ఈ జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను, రేపుడు దినాన్ని నేను ఆలోచిస్తాను అనేటువంటి తత్వంలో ఉన్నట్లయితే ప్రభు యొక్క రాకడ ఏ క్షణము ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని వాక్యంలో స్పష్టంగా తెలియపరుచున్నారు. నిద్రిస్తున్నటువంటి ఇద్దరిలో ఒక్కరు కొనిపోబడును. అదేవిధంగా ఆ యొక్క మిద్దె మీద ఉన్నటువంటి వాడు కిందికి సామాను కోసం దిగినప్పుడు అక్కడి నుండి రాకుండా ఉండబడును. అదేవిధంగా పొలంలో పని చేసేటువంటి వాడు తిరిగి ఇంటికి రాలేడు. తిరగల తిప్పుచున్నటువంటి వారిలో ఒకడు కొనిపోబడును అని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ క్షణంలో వచ్చినప్పుడైనా కూడా నేను సముసిద్ధుగా ఆయనను చూసేటువంటి భాగ్యాన్ని, ఆయన రాక కోసమై వేచి ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు దయచేయాలనేటువంటి తత్వముతో, భయముతో మంచి క్రియలు చేస్తూ దేవునికి ప్రీతిపాత్రులుగా జీవించి దేవుని యొక్క అడుగుజాల్లో ఉన్నటువంటి వారే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతూ ఆ ప్రభు రాక కోసమై ఎదురు చూస్తూ ఏ క్షణంలో వచ్చినా కూడా నాకు బాధ లేదనేటువంటి తత్వంతో ఉండగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ క్షణికమైనటువంటి బ్రతుకు మీద మనము తీపి నొందక శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి లోకము పరలోకము కనుక, ఆ శాశ్వతమైనటువంటి దేవుడు రానున్నటువంటి సమయము కనుక మనమందరము కూడా సముసిద్ధులై ప్రభు రాక కోసమై వేచి ఉండేటువంటి భాగ్యాన్ని మనం చేసేటువంటి కార్యాల ద్వారా, మనం మాట్లాడేటువంటి మాట ద్వారా, మనము వేసేటువంటి అడుగు ద్వారా, మనము చేసేటువంటి మంచి సేవ ద్వారా ప్రభుకు ప్రీతిపాత్రులుగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని ఒక విధమైనటువంటి రూపంలో మనం తెలియచేయాలంటే
మనము ఈ దేహము ద్వారా అశాశ్వతమైనటువంటి జీవితము కోసం మనం ప్రాకులాడినట్లయితే ఆ ప్రభు యొక్క క్షమాపణ కోరుకుంటూ మనచా వాచ కర్మణ, మనసు ద్వారా వచ్చినటువంటి ఆలోచన ద్వారా, ఆశ ద్వారా వచ్చినటువంటి క్రియల ద్వారా, అదేవిధంగా ఇతరితర ఏమైనటువంటి కీడుకు మనము తలంచినట్లయితే ప్రభు యొక్క క్షమాపణ పొంది, అలనాడు నోవా ఏ విధంగా అయితే రక్షించబడ్డాడో, లోతు ఏ విధంగా అయితే రక్షించబడి ఉన్నదో వారిలాగా మనము జీవించి సంసిద్ధులైనటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాక కోసమై వేచి ఉందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున